వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నా పేరు దేరంగల కృష్ణయ్య. నేను రామరాజ్యం ఛానల్ను నడుపుతున్నాను. పులివెందుల నా సొంత ఊరు. నేను కూడా వడ్డెర కులానికి చెందిన వాడిని. కాకపోతే నా ఛానల్ నందు వడ్డెర కులానికి సంబంధించిన వడ్డెర ఓబన్న గురించి చాలా వీడియోలు కూడా చేశాను. మన వడ్డెరలను ఉత్సాహపరిచే విధంగా ఎన్నో కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు వడ్డెర ఓబంతి జయంతి సందర్భంగా నేను పిలుపు ఇచ్చేది ఏమిటి అంటే, గతంలో వడ్డెర ఓబన్న మన బ్రిటిష్ వారితో పోరాడిన సంఘటనలు ఆయన మన చరిత్ర నిలబెట్టాడు. వడ్డెర ఓబన్న చరిత్ర నిలబెట్టడానికి ప్రధాన కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రథమ శిష్యుడు కావడం, ప్రాణాలకు తెగించడం, బ్రిటిష్ వారితో పోరాడడం. ఆ విధంగా పోరాడినందువల్లనే వడ్డెర ఓబన్న అంటే చరిత్రకి ఎక్కారు. మరి మన వడ్డెరలం ఎంతమంది చరిత్రకి ఎక్కాలి? ఒక పక్క నాగన్న ఉన్నాడు, ఒక పక్క సుబ్బన్న ఉన్నాడు, ఒక పక్క ఓబన్న ఉన్నాడు, ఒక పక్క వెంకన్న ఉన్నాడు. ఇంతమంది వడ్డెర అన్నలు మన వెనకాల ఉన్నారు. ఇప్పుడు మనం వడ్డెరల పోరాటం ఏ విధంగా కొనసాగించాలి అనే అంశానికి వస్తే, బ్రిటిష్ వారితో పోట్లాడిన స్వాతంత్రం వచ్చింది కనుక ఇప్పుడు బ్రిటిష్ వారి పరిస్థితులు పక్కన పెడితే మన వడ్డెర పరిస్థితులు, అదే మన వడ్డెర నాగన్న పరిస్థితి కానీ, వడ్డెర సిద్ధన్న పరిస్థితి కానీ, వడ్డెర వెంకన్న పరిస్థితులు కానీ, ఈ వడ్డెర నాగన్న సిద్ధన్న వెంకన్నలు అందరూ కలిసి వడ్డెర ఓబన్నకు మనస్ఫూర్తిగా నిలబడే కార్యక్రమాలు కొనసాగించాలి అంటే, ముందుకు నడచాలి అంటే వడ్డెర అన్నలంతా ముందుకు నడచాలంటే దేని మీద నడచాలి? బ్రిటిష్ వారి మాదిరిగానే కొన్ని సమస్యలను మనం ఎదుర్కొనే పరిస్థితులు వడ్డెరలంతా ఇప్పుడు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వడ్డెరలంతా ముందుకు నడవాల్సిన పరిస్థితుల్లో మొదటి భాగం ఆర్థికంగా ఎదగడం. ఈ ఆర్థికంగా ఎదగాలి అనే బ్రిటిష్ వారితో పోరాడుతున్నాడు వడ్డెర ఓబన్న అనే రీతిలో మన అన్నలంతా పోరాడాలి. ముందుగా వడ్డెరలంతా ఆర్థికంగా ముందుకు నడచాలి. అప్పుడే వడ్డెర ఓబన్నకు మనం ఒక నాంది పలికినట్టు, ఒక పిలుపు ఇచ్చినట్టు అర్థం అవుతుంది. అటు తర్వాత మన వడ్డెర ఓబన్న బ్రిటిష్ వారితో పోరాడి ఆయన చరిత్రకి ఎక్కాడు. మనం చరిత్రకి ఎక్కాలి అంటే, ముఖ్యంగా మన పిల్లలు ముందుకు నడచాలి అంటే, మన పిల్లలు ముందుకు ఎదుగుదలకు పోవాలి అంటే చదువు అనేది ముఖ్యం. ఆ చదువు అంశంగా ఎంతమంది మన వడ్డెర అన్నలు పిల్లల మీద చదువు దృష్టి సారిస్తున్నారు. చదువుతో సాధించలేనంటూ ఏదీ లేదు. మనమంతా కూడా అప్పుడు వడ్డెర ఓబన్న బ్రిటిష్ వారితో పోరాడిన మాదిరిగా మనం చదువుతో పోరాడి మన పిల్లలకు చదువును అందించే భాగంలో ముందుకు నడిపించాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం మన వడ్డెర కులస్తుల పిల్లలందరినీ చదివించడానికి అందరూ ప్రయత్నం చేస్తే మన వడ్డెర ఓబన్నకు నాంది పలికినట్టే అవుతుంది. అటు తర్వాత రాజకీయ పరంగా కూడా వడ్డెర ఓబన్న బ్రిటిష్ వారితో పోరాడినట్టు రాజకీయంగా కూడా మన వడ్డెర అన్నలు కూడా పోరాడించిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయంగా కూడా ముందుకు నడిచే పరిస్థితులు, మనం ముందుకు వెళ్లే స్థితిగతులను మనం నడిపించే బాధ్యత మన వడ్డెర అన్నలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన రిజర్వేషన్లు, మన పిల్లల చదువులు, మన ఆర్థిక పరిస్థితులు మనం చాలా వెనుకబడి ఉన్నాం. అది కాక మొత్తం మనం ఇక్కడ శాసిస్తున్నది కమ్మలు, రెడ్లు అని అనుకోండి. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక రెడ్డి. పులివెందుల్లో మొత్తం 40 ఏళ్లుగా రెడ్డి కులస్తులే వెళ్తూ ఉన్నారు. రెడ్డి కులం అక్కడ, ఇక్కడ వడ్డెర కులం ఇక్కడ పులివెందుల్లో కూడా 40 ఏళ్లుగా వడ్డెర కులస్తులంతా, వడ్డెర అన్నలంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం పులివెందుల్లో, ఇక్కడ వడ్డెర ఓబన్న విగ్రహం పులివెందుల్లో. అక్కడ గురుడు, ఇక్కడ శిష్యులు. చూద్దాం వడ్డెర కులస్తులారా, నేను పిలుపు ఇచ్చేది దేనికి అంటే, మన ఏకత్వం, ముందుకు నడిచే ప్రయత్నం ఆర్థికంగా, రాజకీయంగా, కులపరంగా, ఆ తర్వాత చదువు పరంగా ముందుకు నడిచి బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం కోసం పోరాడి చరిత్రకెక్కిన వడ్డెర ఓబన్నతో పాటు మనం ఈ అంశాలన్నింటినీ బ్రిటిష్ వారితో పోల్చుకొని ముందుకు నడిస్తే అప్పుడు వడ్డెర ఓబన్నకు మనం ఒక దిక్కు సూచి అయినట్టు ఉంటుంది అనేది నా ఈ చిన్న వీడియో. థ్యాంక్ యూ సార్.